మనుషుల కంటే మనుషుల రూపంలో ఉండే మృగాలు ఎక్కువ ఉండే ఒక ప్రాంతం. ఆ మృగాలకి చావంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు, కానీ ఒక్కడంటే భయం. ఆ భయపెట్టేవాడిని, మృగాలు భయపడేవాడిని, ఆ రూపాన్ని మొన్నటిదాకా పోస్టర్స్ లో చూసాం. ఇప్పుడు టెక్నికల్ గా చాలా గ్రేట్ షాట్స్ లో బెస్ట్ విజువల్స్ తో ఆ దేవరాని కల్లారా చూసేసాం. ఇప్పటికీ అంతా దేవరా గ్లిమ్స్ చూసే ఉంటారు. ఆ గ్లిమ్స్ వీడియో మీకెలా అనిపించింది? అందులో మీకేం తగ్గింది? అసలు దాంతో మూవీ టీం మనకి ఏం చెప్పాలనుకున్నారు? ఇలా గ్లిమ్స్ లో భారీ హిడెన్ డీటెయిల్స్ లేకపోయినా మూవీ గురించి కొంత తెలుసుకోవడానికి కొన్ని డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి. అవేంటి ఎలా అనేది క్లారిటీగా మాట్లాడుకుందాం. బట్ ఇది 1 minute 20 seconds గ్లిమ్స్ మాత్రమే కాబట్టి డీప్ గా ఆలోచించకుండా మూవీ టీం వదిలిన కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీ గురించి, మూవీ స్టోరీ గురించి బ్రేక్ డౌన్ చేయడానికి ఇంకా మనకి చాలా టైం ఉంది, చాలా వస్తాయి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. గ్లిమ్స్ స్టార్టింగ్ ఎవరూ లేని సముద్రంలో 4 బోట్స్ వేసుకొని ఎవరో వస్తూ ఉంటారు. ఆ టైం కి బ్యాక్గ్రౌండ్ లో యూ నెవర్ టచ్ ద సీ, యూ నెవర్ ప్లే విత్ మీ అని వస్తుంది. లైన్ టు లైన్ కాదు కానీ లిరిక్స్ కి ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తాను. ఎప్పటికీ సముద్రం జోలికి రాకండి, ఎప్పటికీ నాతో ఆటలాడకండి, ఎందుకంటే నాకు దయా లాంటివి ఏమీ లేవు, అందరినీ చంపేస్తానని ఆ లిరిక్స్ కి అర్థం వస్తుంది. అండ్ ఆ తర్వాత గ్లిమ్స్ లో మనకి చూపించేదే లిరిక్స్ లో ప్లే అవుతూ ఉంటుంది. రక్తం ఏర్లై పారుతుంది, చుట్టూ రక్తమే కనిపిస్తుంది, సముద్రం రక్తంతో ఎరిపెక్కింది, ఆ ఎరిపెక్కిన సముద్రం దేవర ఎర్ర సముద్రం అని గ్లిమ్స్ లో చూపించిందే మనకి లిరిక్స్ లో వస్తూ ఉంటుంది. ఇలా గ్లిమ్స్ మొత్తం ఆల్ హెయిల్ ద టైగర్ అనే లిరిక్స్ వస్తూనే ఉంటాయి. ఈ లిరిక్స్ కి మీనింగ్ అయితే ఇదే వస్తుంది. అండ్ ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే ఒక 4 బోట్స్ వెళ్తున్నట్టు చూపించారు. అండ్ ఆ 4 బోట్స్ లో బోట్స్ వెనక కొంతమంది బోట్స్ నడుపుతుంటే ప్రతి బోట్ కి ముందు పక్కన ముగ్గురు కనిపిస్తున్నారు కదా, వాళ్ళ వెనక బోట్స్ నడుపుతున్న వాళ్ళకి యజమానులు అయ్యుండొచ్చు. యజమానులు అనే కంటే బోట్స్ నడిపే వాళ్ళు రౌడీలైతే వీళ్ళు వాళ్ళని తెచ్చిన వాళ్ళు. వెనక 2 బోట్స్ లో కనిపిస్తుంది ఎవరో తెలియదు, కానీ ఫస్ట్ బోట్ లో ఉన్నతను టామ్ చాకో. కనిపించట్లేదు కదా అంటే జూమ్ చేసిన ఈ వీడియో క్లిప్ ని చూడండి, క్లారిటీగా మీకే అర్థమవుతుంది అక్కడ ఉంది ఎవరని. ఆయన ఎవరని అందరికీ తెలిసే ఉంటుంది. మన తెలుగులో కూడా దసరా రంగబలి మూవీస్ లో యాక్ట్ చేశారు. ఆయన క్యారెక్టర్ దేవరా మూవీలో ఎలా ఉంటుందో చూడండి. అండ్ 4 బోట్స్ వాళ్ళు ఎవరు లేని టైంలో సముద్రంలోకి ఎందుకు వెళ్తున్నారంటే ఒక పెద్ద షిప్ లో దొంగతనం చేయడానికి వెళ్తున్నారు. ఈతన్ అనే షిప్ లో కొంతమందిని తాళ్లతో పైకి పంపించి ఇంకొంతమంది కింద వెయిట్ చేస్తున్నారు. అండ్ షిప్ లోకి వెళ్లిన వాళ్ళు పరిగెత్తే విధానం, ఆ షిప్ లో దొంగతనం చేయడంలో వాళ్ళ స్పీడ్ ని బట్టి వాళ్ళకి అదేం కొత్త పనిలా అనిపించట్లేదు. అండ్ అంత పెద్ద షిప్ లో వీళ్ళు దొంగతనం చేస్తుంది DX అని రాసున్న ఈ కంటైనర్స్ ని మాత్రమే. ఒక షాట్ లో పెద్ద కంటైనర్ లో నుంచి DX అని రాసున్న ఈ కంటైనర్ ని బయటికి తీయటం చూపించారు. వాళ్ళు కింద బోట్ లో ఉన్న వాళ్ళకి పంపిస్తున్న కంటైనర్స్ అన్నిటిపైన కూడా DX అనే రాసుంటుంది. అంటే వాళ్ళంతా దీనికోసమే వచ్చారు. కంటైనర్స్ లో ఏముందో మరి. ఒక 6 వాటర్ లోకి దూకేసిన షాట్ చూపిస్తారు. ఆ దూకేసిన 6 కనిపించకుండా కత్తులు మాత్రమే కనిపించేలా బెస్ట్ ట్రాన్సాక్షన్ పెట్టారు. అండ్ కత్తులు ఒకటే మిగలటం కాదు, బ్లూ కలర్ లో ఉండే ఆ సముద్రం కాస్త రెడ్ కలర్ లోకి మారిపోతుంది. వాళ్ళందరూ భయపడే ఆ ఒక్కడొచ్చే సమయం వచ్చేసింది. మూవీలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ పేరు ఏంటో తెలియదు, కానీ ఈ దేవరా దయ లేకుండా ప్రతి ఒక్కరిని దారుణంగా చంపేస్తున్నారు. మూవీ టీం కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆ లిరిక్స్ లో తనకి దయ లేదని రాయటమే కాదు, ఈ దేవరా దయ లేకుండా నరకటం కూడా మనకి అంతే రియలిస్టిక్ గా చూపించారు. ఈ షాట్ లో మెడ నరకటం ఒక్క షాట్ లో కాదు, ఈ షాట్ లో డైరెక్ట్ గా కత్తి గుండెలోకి దింపటం మూవీ టీం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చూపించారు. అండ్ ఎన్టీఆర్ గారు కత్తిని గుండెల్లో పడవగానే అతని నుంచి వచ్చే బ్లడ్ ఎన్టీఆర్ గారి ఫేస్ పై పట్టం చూపిస్తారు. ఒక్క సెకండ్ కూడా లేని షాట్ అయినా సరే అక్కడ కూడా ప్రాపర్ గా బ్లడ్ ఫేస్ పై పట్టం చూపించారు. అండ్ దీని వెంటనే ఇంకొక బెస్ట్ షాట్, చేతిలో ఉన్న డీ లాంటి కత్తితో ఒక అతన్ని నరికేసి పెద్ద కత్తితో ఇంకొకరిని నరికితే సగం చంద్రుడు కాస్త పూర్తిగా కనిపిస్తాడు. ఆలోచన కొరటాల శివ గారిదా కొరియోగ్రాఫర్ దా తెలియదు, కానీ బ్లడ్ ని మూడ్ని వాడుకొని ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చే ఆలోచన ఎలా వచ్చిందో మరి. అండ్ నెక్స్ట్ షాట్ లో అందరినీ చంపేసినట్లు ఆ సముద్రం ఒడ్డంతా రక్తంతో ఎరిపెక్కినట్లు చూపించారు. అండ్ ఇక్కడ ఎన్టీఆర్ గారి కాళ్ళని చూస్తే కాళ్ళకేవో పెట్టుంటాయి. కాళ్ళకనే కాదు చేతికి కూడా ఏదో కడియం లాంటిది ఉంటుంది. ఇలాంటివే మనం సలార్ మూవీలో కూడా చూసాం. అంటే 2 మూవీస్ ని కలపట్లేదు. ఒకప్పుడు రాజులు దొరలు ఇలా చేతికి రాయల్టీ కోసం బ్రేస్లెట్స్ వాడేవారంట. దేవరా మూవీ కూడా 1900 సంవత్సరంలో జరిగే కథ అంట. 1900 years కి జరిగే కథ అంటే ఆ టైం కి ఖచ్చితంగా దొరలు ఉండే ఉంటారు. మన ఎన్టీఆర్ గారిని కూడా అక్కడ ఉండే వాళ్ళందరికీ దొరగా దేవరగా చూపిపోతున్నారు కాబట్టి మన ఎన్టీఆర్ గారికి కూడా కాళ్ళకి చేతికి ఇవన్నీ పెట్టుండొచ్చు, అందుకే గెటప్ అయి ఉండొచ్చు. ఇక దేవరా అనే టైటిల్ లో ఎన్టీఆర్ గారు డీలా వాడి ఆ వెపన్ ని చూపించారు అనుకున్నా. బట్ ప్రతి లెటర్ లో ఒక వెపన్ ని పెట్టి డిజైన్ చేపించారు కొట్టాల శివ గారు. అండ్ ఇక లాస్ట్ లో ఎన్టీఆర్ గారు ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్నే ఎక్కువ చూసిండదు, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అనే డైలాగ్ చెప్తారు. క్యారెక్టర్ ఎంత వైల్డ్ గా ఉండబోతుంది అనేది ఎన్టీఆర్ గారు ఆయన వాయిస్ లో చూపించేశారు. అసలు క్యారెక్టర్ కి తగ్గట్టు వాయిస్ లో అన్ని మోడ్యులేషన్స్ ఎలా చూపిస్తారో ఎన్టీఆర్ గారు. కామెడీ క్యారెక్టర్ అయినా, ఎమోషనల్ క్యారెక్టర్ అయినా, యాంగ్రీ క్యారెక్టర్ అయినా, ఇలా క్యారెక్టర్ కి తగ్గట్లు స్టోరీకి తగ్గట్లు మాట వస్తుందేమో ఎన్టీఆర్ గారికి. అంతే దేవరా కూడా డబ్బింగ్ అదరగొట్టేశారు. డైలాగ్ చెప్తున్నప్పుడు కింద ఉన్న వాళ్ళ కాస్ట్యూమ్స్ గమనిస్తే వీళ్ళంతా షిప్ లోకి దొంగతనం చేయడానికి వెళ్లిన వాళ్ళ లేరు. వీళ్ళంతా కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు. షిప్ లో దొంగలించే సీక్వెన్స్, ఈ ఫైట్ సీక్వెన్స్ వేరే ఉండొచ్చు. బట్ ఇక్కడ మన దేవరా మాత్రం సముద్రాన్ని తాకినా, సముద్రంలో ఏదైనా తప్పు చేయడానికి చూసినా దయ లేకుండా చంపేస్తాడని మనకి గ్లిమ్స్ వీడియోలో అర్థమయ్యేలా చేశారు. అండ్ ఇక్కడ పడిపోయి ఉన్న వాళ్ళ కాస్ట్యూమ్ చూస్తుంటే కోటాల శివ గారు మనుషుల కంటే మృగాలు ఎక్కువ ఉండే ప్రాంతం అని లాంచింగ్ అప్పుడు చెప్పిన మాటల్ని గెటప్స్ తో నిలబెట్టుకున్నారు. లాస్ట్ అనౌన్స్మెంట్ వీడియోలో వచ్చిన బీజిఎం తో ఎన్టీఆర్ గారిని చూపిస్తారు. నేనైతే లాస్ట్ లో వచ్చిన మ్యూజిక్ కి కొంచెం సాటిస్ఫై అయినా ఎన్టీఆర్ గారిని చూపించిన విధానానికి చాలా డిసప్పాయింట్ అయ్యాను. లాస్ట్ లో చూపించిన దానికంటే ఈ షాట్ చాలా బెటర్. స్టార్టింగ్ ఇంత చూపించారు, లాస్ట్ లో అదిరిపోతుంది అనుకున్నా, బట్ కొంచెం డిసప్పాయింట్ చేశారు. అయితే ఓవరాల్ గా గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చింది. మీలో కొంతమందికి గ్లిమ్స్ లో ఏముంది అంతేం బాలేదని అనిపించింది.
అనిపించుండొచ్చు. మీరందరూ ఈ గ్లిమ్స్ వీడియోని ఓపికన్నంతసేపు చూసుంటారు. నేను ఈ వీడియో కోసం ఎన్నోసార్లు చూడటం వల్ల గ్లిమ్స్ బీభత్సంగా ఎక్కేసింది. ఇన్ని డీటెయిల్స్ విన్నాక గ్లిమ్స్ వీడియోని ఒకసారి పెట్టుకొని చూడండి, నచ్చలేదన్న వాళ్ళకి కూడా నచ్చేస్తుంది. అండ్ ఫైనల్ గా ఈ టీమ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో ఏప్రిల్ 5th చూద్దాం. ఒక గ్లిమ్స్ వీడియోతో మనం కంప్లీట్ గా సాటిస్ఫై అవ్వలేం. ఇంకా చాలా ఉన్నాయి, చాలా చూడబోతున్నాం. మరి ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో, మీ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా, మీ ఒపీనియన్ ని కామెంట్ లో షేర్ చేసుకోండి. ఈ గ్లిమ్స్ వీడియోలో నాకు దొరికిన డీటెయిల్స్ అయితే ఇవే. వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయడమే కాకుండా ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని కబుర్లతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. అండ్ మన టాలీవుడ్ హోమ్ ఇన్స్టా పేజ్ ని కూడా ఒకసారి చెక్ చేయండి. రీల్స్ నచ్చితే అక్కడ కూడా ఫాలో చేసి యూట్యూబ్ లోనే కాదు ఇన్స్టాలో కూడా మీమ్స్ తో ఎంటర్టైన్ అవ్వండి. అండ్ దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.